ఉప్పు ఉంది అని రైట్ కృష్ణ మనం విజువల్స్ చూస్తున్నాం అక్కడ దిల్సుఖ్ నగర్ లో తాజా పరిస్థితి సంబంధించి దృశ్యాలు 04 గంటల ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది. అక్కడ ఉన్న పరిస్థితి సంబంధించి మొత్తం మీద దిల్సుఖ్ నగర్ లో వరుసగా 5 చోట్ల బాంబు పేలుళ్లు జరిగినట్టుగా మనకు రిపోర్ట్ అవుతోంది. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ప్రధానంగా బాంబులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇదివరకు కూడా అదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ టార్గెట్ గా చేసుకుని ఒక బాంబును అమర్చారు. అప్పుడు పోలీసులు ఆ సమాచారం అందుకుని నిర్వీర్యం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా బాంబులు ఒక 5 చోట్ల పెట్టిన పరిస్థితి. అక్కడ మనం మృతదేహాలను కూడా క్లియర్ గా చూడొచ్చు. బాంబు పేలులో మృతి చెందిన బాడీస్ కూడా మనం విజువల్స్ లో చూసిన పరిస్థితి కనిపిస్తోంది. కోనార్క్ థియేటర్ అలాగే వెంకటాద్రి థియేటర్ టార్గెట్ గా, అంటే జనసమ్మర్దం బాగా ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 7, 8 మధ్యలో విపరీతమైన జనసమ్మర్దం ఉంటుంది. అలాంటి టైం జరిగితే ఖచ్చితంగా భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించొచ్చనే ఉద్దేశంతో ఈ పేలుళ్లు జరిపినట్టు తెలుస్తోంది. అక్కడ జరిగిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను 04 గంటల ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. అక్కడ మనం మాంసం ముద్దలా మారి చెల్లా చెదరై పడున్న మృతదేహాలను కూడా కొన్ని చూసే పరిస్థితి మన విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఎలాంటి వారారు భారీ పదార్థాలు వాడారు లేదంటే నార్మల్ పేలుడు పదార్థాలు వాడారన్నదంటే ఒక క్లారిటీ రాలేదు. ముందంతా కూడా సిలిండర్లు పేలుని చెప్పి కూడా అనుమానం సెంటర్ లో అలాంటి సెంటర్ లో కాస్త పేలుళ్లు జరగడంతో ఏదో సిలిండర్ పేలింది అనుకున్నారు. కానీ వరుసగా 5 చోట్ల బాంబులు పేలడంతో ఇది గ్యాస్ సిలిండర్లు కాదు, ఖచ్చితంగా ఉగ్రవాదుల దుశ్చర్య, తీవ్రవాదుల దుశ్చర్య. ఆ కారణంగానే వరుసగా 8 చోట్ల బాంబులు పేలడం నిర్ధారణకు వచ్చారు. ఈ లోపే దిల్సుఖ్నగర్ అంతా కూడా అల్లకల్లోలమైంది. బస్ స్టాండ్ ఏరియా అంతా కూడా విపరీతంగా జనసమ్మర్దంగా ఉంటుంది. బాంబు పేలుళ్ల ధాటికి ఒక్కసారిగా భీతులను జనం పరుగులు పెట్టారు. దీంతో బేవత్సంగా ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాదు తొక్కిసలాట కూడా జరిగే పరిస్థితి అయింది. వాటిలో కూడా చాలా మంది గాయపడిన పరిస్థితి. ఇక 3-4 బాంబు పేలుల్లో తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. వారిని వెంటనే హుటాహుటిన దగ్గరలో ఉన్న మలక్పేట యశోద ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా మనకి సమాచారం వస్తోంది. మనం ఇక్కడ క్లియర్ గా దృశ్యాల్లో క్లియర్ గా కనిపిస్తోంది. గాయపడిన వారిని దృశ్యాల్లో చూడొచ్చు. అలాగే బాంబు పేలిన తర్వాత అక్కడ మృతి చెందినట్టుగా పడున్న ఒక బాడీని కూడా చూడొచ్చు. అయితే చనిపోయిన విషయాన్ని మాత్రం ఎవరు అధికారికంగా ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించలేదు. పోలీసులు ఇప్పుడిప్పుడే అక్కడ చేరుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ కూడా ఇప్పుడే అక్కడ చేరుకుంటుంది. బాంబ్ స్క్వాడ్ ఆల్రెడీ తనిఖీలు చేస్తోంది. మరిన్ని బాంబులు పేలే అవకాశం ఉందా అనే యాంగిల్లో మరిన్ని బాంబులు దొరుకుతాయనే ఉద్దేశంతో కూడా అక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి. మొట్టమొదటిగా 04 గంటల దృశ్యాలు మీకు అందిస్తోంది. అక్కడ ఉన్న భయావహ వాతావరణాన్ని, భీతావహ వాతావరణాన్ని మీరు చూడొచ్చు. అంతేకాదు మొత్తం అందరికి కూడా విజ్ఞప్తి చేస్తోంది, పానిక్ అవ్వద్దు, అలాగని ఇళ్లను మాత్రం వదిలి వెళ్ళొద్దు. యాజ్ మాక్సిమం యాజ్ పాసిబుల్ మీరందరూ కూడా తొందరగా ఇళ్లకు చేరుకోండి. ట్రాఫిక్ ని కానీ మీ పానిక్ సిచ్యువేషన్ లో మరింత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది. కాబట్టి 04 గంటలు అప్పీల్ చేస్తోంది, కాస్త జాగరూకతతో వ్యవహరించండి. వరుసగా 5 పేలుళ్లు జరగడం అనేది ఖచ్చితంగా దుశ్చర్యలో భాగమే. మరి ఎక్కడైనా జరిగే అవకాశం ఉండడంతో పానిక్ అవ్వకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి 04 గంటల హైదరాబాద్ వాసులకు అప్పీల్ చేస్తోంది. అక్కడ జరిగిన దృశ్యాలను ఫస్ట్ విజువల్స్ గా 04 గంటలు మీకు అందిస్తోంది. అక్కడున్న భయానక వాతావరణాన్ని, అక్కడున్న ప్రజల్లో ఉన్న ఆందోళన, వారి మాటల్లోని, వారి అరుపుల్లోని మనం క్లియర్ గా వినొచ్చు. మొత్తం మీద దిల్సుఖ్నగర్